హలో ఎవ్రీవన్. నా పేరు హరికృష్ణ. ఈరోజు మనం అలర్జిక్ రైనైటిస్ అంటే నోస్ ఎలర్జీ. కొంతమందికి రోజు పొద్దున్నే లెగవంగానే తుమ్ములొస్తూ ఉంటాయి. వెంటనే వరుసగా ఒక అరగంట పాటు, గంట పాటు కంటిన్యూయస్‌గా తుమ్ములొస్తూ ఉంటాయి. దగ్గులొస్తూ ఉంటాయి. కొన్ని రోజుల పాటు ముక్కు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ వాళ్ళు రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. లేదా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఏదో మెడిసిన్స్ వాడతారు. లేదా మెడికల్ షాప్‌కెళ్లి ఏదో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇవన్నీ వాడుతూ అవొక 2 డేస్, 3 డేస్ రిలీఫ్ ఇచ్చినా గాని మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో చాలా మంది పిల్లలు గానివ్వండి, పెద్దలు గానివ్వండి బాధపడుతూ ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్ గురించి మనం ఇవాళ కంప్లీట్‌గా తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ రామారావు గారున్నారు. బీహెచ్ఎంఎస్ హోమియోపతి డాక్టర్. సార్‌ని అడిగి డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా తెలుసుకుందాం. హాయ్ సార్. అలర్జిక్ రైనైటిస్, నోస్ అలర్జీ అంటూ ఉంటారు. అసలు ఇది అంటే ఏంటి? అసలు ఈ డిసీజ్ గురించి ఏమైనా చెప్పండి? అయితే ఈ నోస్ ఎలర్జీ అనేది మన సరౌండింగ్ వాతావరణంలో ఏవైతే రకరకాల దుమ్ము గానీ, పుప్పొడి గానీ, లేదంటే జంతువుల నుంచి వచ్చే వాటి ఫర్ వల్ల గానీ, ఇట్లాంటి వాటి వల్ల మన బాడీ అనేది వాటన్నిటిని తట్టుకోలేక ఒక రియాక్షన్ అనేది బయటకు చూపిస్తుంది. ఓకే. అయితే ఈ నోస్ ఎలర్జీ ఎందుకు వస్తుంది నార్మల్‌గా అంటే, ఈ రకరకాల సరౌండింగ్స్‌లో ఉండే ఎన్విరాన్మెంట్ లేదా సరౌండింగ్స్‌లో ఉండే రకరకాల ఈ దుమ్ము గాని, ధూళి గాని వీటి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే. ఇది ఎలా వస్తుంది అంటే, ఒక దుమ్ము, ధూళి లేదా ఇటువంటివి ఏదన్నా మన ముక్కులోకి వెళ్ళంగానే, మన ముక్కనేది ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఓకే. ఆ రసాయనం వల్ల మనం ముక్కు రంధ్రాలనేవి ముక్కు లోపల ఒక పొర ఉంటుంది. ఆ పొర అనేది ఉబ్బిపోతుంది, వాచిపోతుంది. ఆ పొర వాచిపోవడం వల్ల ఒక రకమైన రియాక్షన్ అనేది చూపిస్తుంటుంది. ఇది 100కి 90 మందిలో ఇలాంటి ఎలర్జిక్ రియాక్షన్ అనేది చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఓకే. కానీ ఈ ఎలర్జిక్ రియాక్షన్ అనేది మన బాడీ తట్టుకోలేక ఈ రియాక్షన్‌ని చూపిస్తూ ఉంటుంది. ఈ నోస్ ఎలర్జీ అనేది వచ్చేది దాని వలన. ఓకే. ఈ నోస్ ఎలర్జీకి వచ్చే రకరకాల సింప్టమ్స్ ఏమిటంటే, ఈ రసాయనం వల్ల వచ్చే సింప్టమ్స్, రసాయనం విడుదలవ్వడం వల్ల వచ్చే సింప్టమ్స్ ఏమిటంటే, తుమ్ములు, ఊరికే తుమ్ములు వస్తూ ఉండడం, మరియు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉండడం, ఊరికే ముక్కులోంచి నీళ్లు కారుతూ ఉండడం, పొద్దున్నే లేవంగానే ఊరికే నీళ్లు కారుతూ ఉండడం, మరియు ముక్కులో దురద రావడం, ఇలాంటి రియాక్షన్ అనేది మన బాడీ చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో, ఈ రియాక్షన్ చూపించడం వల్ల ఇట్లాంటి రకరకాల సింప్టమ్స్‌తో మనం బాధపడుతూ ఉంటామనమాట. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక చిన్న దీపం ఆర్పడానికి ఎట్లా అయితే ఫైర్ ఇంజిన్ తీసుకొని వస్తే అది ఎంత విచిత్రంగా ఉంటుందో, మన బాడీ గూడా అట్లాగే ఒక చిన్న రియాక్షన్, ఒక చిన్న దుమ్ము వల్ల ఇంత పెద్ద రియాక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే. ఈ నోస్ ఎలర్జీ వల్ల నార్మల్‌గా అయితే చాలా వరకు జనాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాన్సంట్రేషన్ తక్కువైపోవడం, నిద్రలేమితనం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన డే టు డే డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతూ ఉంటామనమాట. ఓకే. సార్, ఈ నోస్ అలర్జీ అనే ఈ డిసీజు మనకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది? అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మనకేమన్నా ముందుగా తెలుస్తుందా? సో, యాక్చువల్‌గా ఈ నోస్ ఎలర్జీ వచ్చింది అనని ఎలా తెలుస్తుంది అనంటే, ఫస్ట్ విపరీతంగా తుమ్ములొస్తూ ఉంటాయనమాట. రోజు పొద్దున్నే లేవంగానే 10-30 తుమ్ములొస్తాయి. ఖచ్చితంగా 10-20 లేదా 30 తుమ్ములొస్తూ ఉంటే, అది ఖచ్చితంగా నోస్ ఎలర్జీ అని అనుకోవచ్చు. ఓకే. ఇంకొక సింప్టమ్ ఏంటంటే, పల్చటి దారలాగా ఒక నీరు కారుతూ ఉంటుందనమాట. ఓకే. నీరు ఇట్లా కారుతూ ఉంటుంది. ఎప్పుడు చూడండి నీరు కారుతూ కనిపిస్తుంది. అది మీరు ఎన్ని కర్చీఫ్‌లు వాడినా రోజుకి ఆ నీరనేది కారుతూనే ఉంటుంది. అది మీకు సెకండ్ లక్షణం. ఇంకా థర్డ్ లక్షణం వచ్చేసరికి ముక్కు బ్లాక్ అయిపోతుంది. ముక్కు రాత్రిపూట ఎక్కువ బ్లాక్ అవ్వచ్చు. లేదా సాయంత్రం 5, 6 దాటంగానే ఎక్కువ బ్లాక్ అయి ఉండొచ్చు. ఓకే. అలా ఒక వైపు కాకపోతే ఇంకో వైపు బ్లాక్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎడమ వైపు కాకపోతే కుడి వైపు. ముక్కు రంధ్రాలనేవి ఊరికే బ్లాక్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. ఇది థర్డ్ లక్షణం. ఇంకా ఫోర్త్ లక్షణానికి వచ్చేసరికి చాలా ఏళ్లగా మీరు ముక్కు కారుతూ ఉండడం వల్ల తుడుస్తూ ఉంటే ఒక లైన్ అనేది ఏర్పడైపోతుందన్నమాట. అది రెడ్ కలర్‌లో అయిపోతుంది ఆ లైన్ అనేది. అది కూడా ఒక కారణం. నోస్ ఎలర్జీకి అది కూడా ఒక లక్షణం అన్నమాట. ఇంకా ఫిఫ్త్ రీజన్ ఏంటంటే, కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. మీరు ఎన్ని సార్లు కళ్ళు తుడుచుకున్నా గానీ, ముక్కులో నీళ్లు గారడం అనేది వేరది. అదొక రియాక్షన్ అయితే, కళ్ళలోంచి కూడా నీళ్లు గారుతూ ఉంటాయి. కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళలోంచి నీళ్లు గారడం. వింటర్ లేదా సమ్మర్ ఇలా సీజనల్ చేంజ్ వల్ల కూడా నోస్ ఎలర్జీ ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సీజనల్ చేంజ్ ద్వారా కూడా. ఓకే. ఇది ఐదో లక్షణం. మనం ముందనుకున్నట్టు ఈ ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల నోటితో శ్వాస పీలుస్తూ ఉంటామన్నమాట. అలా నోటితో శ్వాస పీలుస్తూ ఉన్నప్పుడు గొంతంతా కూడా డ్రై అయిపోతుంది.
ఓకే. రాత్రిపూట పడుకునేటప్పుడు ఫుల్ డ్రైగా అనిపిస్తుంది. గురకలు అనేవి కూడా ఎక్కువ అవుతాయి దీనివల్ల. ఓకే. ఇది కూడా ఒక లక్షణం అన్నమాట. ఇలా ఇన్ని లక్షణాలు ఉండగా కూడా ఇంకా చాలా చాలా విపరీతమైన లక్షణాలు కూడా ఉంటాయి ఈ నోస్ ఎలర్జీకి. సార్ అసలు ఈ నోస్ ఎలర్జీ అనే దానికి కారణాలేంటి? అలాగే కొంతమందిలో ఓవర్ నైట్ సడెన్‌గా వాళ్ళకి విపరీతంగా ముక్కులు గారడం, తుమ్ములు రావడం ఇలా ఒక్కసారిగా వచ్చేస్తా ఉంటాయి వాళ్ళకి. ఒక్కసారిగా సడెన్‌గా అటాక్ చేస్తా ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణం ఏంటి? సో యాక్చువల్‌గా ఈ ముక్కు ఎలర్జీ అనే దానికి ట్రిగర్స్ చాలా ఉంటాయన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి ఇంట్లో దుమ్ము గాని, ధూళి గాని, మీరు బూజు గాని తుడుస్తున్నప్పుడు, హ్మ్. అట్లా క్లీన్ చేస్తున్నప్పుడు ఇది ఓకే. ఒకసారిగా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. నిన్నటి నుంచే స్టార్ట్ అయింది డాక్టర్ అని చెప్పి కొంతమంది వస్తుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా ఇల్లు మారుతూ ఉండడం, లేదా హ్మ్. చాలా సంవత్సరాల తర్వాత ఇల్లుని తెరవడం, హ్మ్. ఇల్లుని క్లీన్ చేస్తున్నప్పుడు వచ్చే దుమ్ము, ధూళిని వాళ్ళు కర్చీఫ్ లాంటివి ఏమి కట్టుకోకుండా క్లీన్ చేస్తున్నారనుకోండి, అట్లా వెంటనే ట్రిగర్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఇంకొక కారణం ఏంటంటే, మీరు ఇంట్లో పెంచుకునే జంతువులు పిల్లి గాని, కుక్క గాని మీరు పెంచుకుంటూ ఉంటే వాటి నుంచి వచ్చే ఫర్ ఉంటుంది గదా! అది ఓకే. ఊడుస్తున్నప్పుడు సరిగ్గా ఊడకపోతే అది మన ముక్కులోకి వెళ్ళి ట్రిగర్ చేసే అవకాశం గూడా ఉంటుందన్నమాట. ఓకే. అది వెళ్లి ట్రిగర్ చేయడం వల్ల ఇలాంటి నోస్ ఎలర్జీ చాలా కామన్‌గా వస్తూ ఉంటుంది. ఓకే. ఇంకా మీరు బైక్ నడుపుతున్నప్పుడు గానీ, ఇలా లేదంటే కార్ గానీ నడుపుతున్నప్పుడు, లేదా ఆర్‌టీసీ బస్‌లో వెళ్తూ విండో ఓపెన్ చేసుకొని కూర్చొని మనం ఉన్నామనుకోండి. హ్మ్. అలా పూల నుంచి వచ్చే పుప్పొడి వల్ల ఓకే. పాలెన్ వల్ల గూడా ఇది ట్రిగర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. హ్మ్. ఇది చాలా కామన్‌గా ట్రిగర్ అవుతుంటుంది. పాలెన్ గానీ, మరియు జంతువుల నుంచి వచ్చే ఆ వెంట్రుకలు వాటి వల్ల గానీ, దుమ్ము, ధూళి వల్ల చాలా ఈజీగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇవి చాలా కామన్ కారణాలు. ఓకే. ఇంకా కొన్ని కారణాలేంటంటే, మనము రాత్రిపూట ప్రయాణించే వాళ్ళుంటారు. రాత్రిపూట బ బండిలో ప్రయాణించే వాళ్ళుంటారు. వాళ్ళు హెల్మెట్ అలాంటివి పెట్టుకోకుండా ఉత్తగా ప్రయాణిస్తూ ఉంటే, హ్మ్. దానివల్ల గూడా ఈ నోస్ ఎలర్జీ అనేది ఈజీగా ట్రిగర్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, వాతావరణం వల్ల గూడా ఇది ఈజీగా ట్రిగర్ అయిపోయే అవకాశం ఉంది. నార్మల్ వాతావరణం నుంచి వెంటనే ఏసీ వాతావరణంలోకి మారడం వల్ల గూడా ఈ నోస్ ఎలర్జీ అనేది ట్రిగర్ అవుతుందన్నమాట. ఓకే. మరియు ఇంకొక కారణం ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంట్లో ఘాటైన వాసనలు మీరేమన్నా బిర్యానీ గాని, అట్లాంటిదేమన్నా వండుకున్నప్పుడు బాగా ఘాటుగా వాసనొస్తుంది. ఓకే. లేదంటే కొంతమంది సిగరెట్ వాసన గూడా పడకుండా ఉంటుందన్నమాట. హ్మ్. ఆ సిగరెట్ వాసన వల్ల గూడా చాలా మందికి నోస్ ఎలర్జీ అనేది ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. ఓకే. మరియు ఇంకొక చాలా ఈజీ కారణం ఏంటంటే, వాతావరణం చేంజెస్. ఈ వాతావరణము చల్ల వాతావరణం నుంచి వేడి వాతావరణంలోకి వెళ్ళడం. వేడి నుంచి చలికి వెళ్ళడం. ఇట్లాంటి వాటి వల్ల గూడా ఈ నోస్ ఎలర్జీ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇంకొక కారణం ఏంటంటే వంశపారంపర్యం నుంచి కూడా అయ్యుండొచ్చు. మీ మదర్‌కి గాని, ఫాదర్‌కి గాని అలా ఉంటే లేదా పెటర్నల్ సైడ్ ఈ 2 సైడ్‌లు మా అమ్మ వైపు గాని, నాన్న వైపు గాని ఎవరికైనా ఉందనుకోండి, హెరిడిటరీ వల్ల గూడా ఈ నోస్ ఎలర్జీ అనేది ట్రిగర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే. ఇంకా వాటర్ చేంజ్ వల్ల అంటుంటారు కదా సార్. వాటర్ చేంజ్ వల్ల గూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వాటర్ చేంజ్ వల్ల గూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్తే వాటర్ చేంజ్ వల్ల గూడా యాక్చువల్‌గా కోల్డ్ ఒస్తదన్నమాట వాటర్ చేంజ్ వల్ల. ఓకే. నోస్ ఎలర్జీ అనేది వాటర్ చేంజ్ వల్ల ఎక్కువ ట్రిగర్ అవ్వదు. ఓకే. నిజానికైతే. ఈ నోస్ ఎలర్జీ ఎక్కువ ఎలర్జెన్స్ వల్లే ట్రిగర్ అవుతుంది. వాటర్ చేంజ్ అయినప్పుడు గూడా మీకు నార్మల్ కోల్డ్, కఫ్ ఒస్తాయన్నమాట. ఆ కోల్డ్, కఫ్‌లో ఇంత ఎక్కువ రోజులుండే నోస్ ఎలర్జీ లాగా అసలు కోల్డ్ అనేది ఉండదు. కోల్డ్ ఒక వారం రోజులు మాత్రమే ఉంటుంది. వారం లేదా 2 వారాలు. ఇదే కోల్డ్ సైకిల్. ఓకే. మనము కోల్డ్ వల్ల మెడిసిన్స్ వేసుకోకుండా గూడా కోల్డ్ అనేది తగ్గిపోతుంది. ఓకే. కానీ నోస్ ఎలర్జీ అనేది కోల్డ్ కంటే చాలా డేంజరస్ అన్నమాట. ఓకే. ఒకవేళ మనం నోస్ ఎలర్జీని ఇగ్నోర్ చేస్తూ పోతే అది ఆస్తమా లేదా సైనసైటిస్ గూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ కామన్ కోల్డ్‌కి, నోస్ ఎలర్జీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకొకటి సార్. అంటే కొంతమంది ఇప్పుడు నార్మల్‌గా మున్సిపాలిటీ వాటర్ తాగుతుంటారు. హ్మ్. వాళ్ళు తాగేవాళ్ళు సడెన్‌గా మినరల్ వాటర్ హ్మ్. తాగినప్పుడు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆహ్, నో యాక్చువల్‌గా అయితే అంత డిఫరెన్స్ ఏముండదు. ఓకే. ఈ మున్సిపాలిటీ వాటర్ అనేవి ఎక్కువ మనం క్లోరిన్ అవి యూజ్ చేసి వాటిని ఫిల్టర్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. మినరల్ వాటర్‌లో ఇంత క్లోరిన్ అనే కంటెంట్ అనేది ఉండదు. ఓకే. దీనికి పెద్ద డిఫరెన్స్ అసలు ఏమీ ఉండదు. ఓకే. నోస్ ఎలర్జీ ట్రిగరింగ్ ఫ్యాక్టరే కాదసలు. ఈ ఓకే. మున్సిపాలిటీ వాటర్‌కి, మినరల్ వాటర్‌కి ట్రిగరింగ్ ఫ్యాక్టరే ఉండదు. ఓకే. సంబంధమే లేదు. సంబంధమే లేదు. ఓకే. సార్ అసలు ఈ నోస్ ఎలర్జీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ముక్కు లోపల అక్కడ ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది?
సో మన ముక్కు అనేది ఒక ఇల్లు అనుకోండి. ఆ ఇల్లుని మనం క్లీన్ చేద్దామని అనుకున్నాం అనుకో, మనకు ఒక వాక్యూమ్ క్లీనర్ అనేది కావాలి. ఓకే. మన ముక్కులో కూడా ఒక ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఓకే. ఏదైనా గానీ, బాక్టీరియా గానీ, వైరస్ గానీ, ఇలాంటి సూక్ష్మజీవులు ఏమన్నా మన ముక్కులోకి ఎంటర్ అవుతుంటే, ఓకే. మన ముక్కు అనేది మన ముక్కు లోపల ఎన్నో రకాల ఒక హెయిర్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. ఓకే. కొన్ని జుట్టులాగా ఉంటుందన్నమాట మన ముక్కు లోపల. అవును. అట్లాంటివి ఆపేస్తాయన్నమాట. ఏ బాక్టీరియా గానీ, వైరస్ గానీ, లేదంటే దుమ్ము గానీ, ధూళి గానీ అవన్నీ వస్తుంటే మన ముక్కు లోపల ఉన్న జుట్టు కణాలనేవి ఆపేస్తాయి. ఓకే. ఇది ఒక ఎయిర్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. సో నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మన ముక్కు లోపల ఒక మాంసపు కండరం ఉంటుందన్నమాట. ఓకే. ఆ మాంసపు కండరం అనేది ఈ ఏమి దుమ్ము ధూళి పెద్ద పెద్ద ఏమన్నా దుమ్ము గానీ వస్తున్నప్పుడు వాటిని ఆపిచ్చేస్తుంది. ఈ నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ముక్కు కండరం అనేది చిన్న పార్టికల్ వచ్చినా గానీ అది ఉబ్బిపోతుంది, వాచిపోతుంది. దానివల్ల వాళ్ళ ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్ అనేది పూర్తిగా పాడైపోతుంది. అసలు ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ గానీ, చీపురు గానీ లేకపోతే ఇల్లు ఎంత హీన పరిస్థితిలో ఉంటుందో మన ముక్కు కూడా అంతే ఉంటుంది. ఓకే. అలా ముక్కులోంచి ఇట్లాంటి మనం మాట్లాడుకున్న లక్షణాలన్నీ బయటపడతాయి. ఊరికే తుమ్ములు రావడం అనేది, మరియు కళ్ళలోంచి నీళ్లు రావడం అనేది, కళ్ళు ఎర్రగా అవ్వడము, ముక్కులో దురదలు రావడం, ఇలాంటి రకరకాల లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. అసలు వాక్యూమ్ సిస్టమే లేకపోతే ఇంకా ముక్కంతా నాశనం అయిపోతుంది. దీనివల్ల ఈ నోస్ ఎలర్జీ అనేది ట్రిగర్ అయ్యి చాలా ఏళ్ల వరకు ఈ నోస్ ఎలర్జీ అనేది కూడా ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. ఊరికే చాలా మంది ఊరికే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు నోస్ ఎలర్జీని. సో ఈ నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆ లోపల ఉన్న ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్ అనేది పూర్తిగా పాడైపోతుంది. ఆ పాడైపోవడం వల్లనే ఊరికే వాళ్ళకి ఇలాంటి ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది. సార్, ఈ నోస్ ఎలర్జీకి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి లేదా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో టాబ్లెట్ తీసుకుంటారు, వాళ్ళు ఏదో ఇస్తారు, అవి వేసుకుంటారు, అవి వేసుకుంటే తగ్గుతుంది, ఆ పూటకి తగ్గుతుంది లేదా ఆ రోజుకి తగ్గుతుంది, ఇంకా వదిలేస్తారు, ఒక 2-3 రోజులు రావట్లేదు కానీ చెప్పేసి. ఇలా చేయడం వల్ల వాళ్ళ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? యాక్చువల్‌గా ఈ నోస్ ఎలర్జీ అనేది ఫస్ట్ వచ్చినప్పుడే కనుక్కోవాలన్నమాట. ఓకే. మీరు ఒక వారం ఆగుతాం. ఒక వారం ఆగిన తర్వాత ఇది కంటిన్యూస్‌గా వస్తూనే ఉంది. ఒక వారం లేదా 2 వారాలు. 2 వారాల తర్వాత కూడా తగ్గకపోతే మీకు చాలా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే నోస్ ఎలర్జీ డైరెక్ట్‌గా సైనసైటిస్‌కి వెళ్ళిపోవచ్చు. ఇది ఒక సైనస్ ప్రాబ్లమ్ అని అంటుంటారు. ఈ సైనస్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది అని అంటే ఈ నోస్ ఎలర్జీని ఎన్నో ఏళ్లుగా ఇగ్నోర్ చేస్తూ ఉండడం వల్ల కూడా సైనస్ ప్రాబ్లమ్ అనేది రావచ్చు. మనం ముఖం ఎముకల్లో చాలా వరకు కొంచెం ఖాళీ స్పేస్ ఉంటుందన్నమాట. ఆ ఖాళీ స్పేస్ లో గాలి వెళ్ళి వస్తూ ఉంటుంది. అయితే ఈ నోస్ ఎలర్జీ వచ్చిన వాళ్ళకి గాలి అనేది అక్కడ ఆగిపోయి నీరులాగా ఫామ్ అవుతుంది. ఆ నీరులాగా ఫామ్ అయిపోయి ఆ నీరు అక్కడ నిలిచిపోయి చెంపలు, మొహము, కళ్ళు ఇవన్నీ ఉబ్బిపోవడం, ఊరికే ముక్కు బ్లాక్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. ఈ సైనస్ ప్రాబ్లం వల్ల చాలా వరకు తలనొప్పి వస్తూ ఉంటుంది అనమాట. ఈ నోస్ ఎలర్జీ సైనస్ ప్రాబ్లంకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ సైనస్ ప్రాబ్లం లో కూడా ఈ నీరు నిలిచిపోవడం వల్ల ఎల్లో కలర్ లాగా కూడా ఫామ్ అయిపోయి చీము అనేది కూడా కారుతూ ఉంటుంది. ఇంత దూరం తెచ్చుకునే వరకు ఉంటుంది అన్నమాట ఈ నోస్ ఎలర్జీ అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ నోస్ ఎలర్జీ అనేది ఆస్తమాగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ ఆస్తమాకి నోస్ ఎలర్జీకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఈ నోస్ ఎలర్జీ పై ఊపిరితిత్తుల్లో ఉంటే ఆస్తమా అనేది కింది ఊపిరితిత్తుల్లోకి ఉంటుంది అనమాట. అయితే పై ఊపిరితిత్తుల నుంచి కింది ఊపిరితిత్తులకు వెళ్తుందా అనే ఆ క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు కనుక నోస్ ఎలర్జీని ఇలా ఇగ్నోర్ చేస్తూ ఉండి మీకు 1 నెల, 2, 3, 4 నెలల నుంచి కూడా ఇలా ఊరికే తుమ్ములు వస్తూ ఉండడం, మరియు ముక్కులోంచి నీళ్లు గారడం, ఇట్లా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ మీరు ఇల్లు ఊడుస్తున్నప్పుడు కూడా ఊరికే తుమ్ములు రావడం అనేవి వస్తూ ఉంటే కూడా ఈ నోస్ ఎలర్జీ అనేది ఆస్తమాగా మారే అవకాశం ఉందండి. ఇంకా ఏంటంటే రాత్రిపూట నోరు తెరిచి పడుకుంటారు అనమాట. అది ఎందుకు వస్తుంది? ముక్కు బ్లాక్ అయిపోయి ముక్కు బ్లాక్ అవడం వల్ల నోరు అనేది ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. ఊపిరి అందకపోతే మనం ముక్కులోంచే ఊపిరి వెళ్తుంది అనమాట. ఆ ముక్కులోంచి ఊపిరి వెళ్తూ తీసుకుంటూ ఉన్నప్పుడు దాని వల్ల మనకు నోస్ ఎలర్జీ వల్ల ముక్కు బ్లాక్ అయిపోతే నోరు కూడా తెరుచుకుంటుంది అనమాట. దానిపాటికి అది నోరు తెరుచుకొని నోరులోంచి మనము ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల గొంతు అంతా డ్రై అయిపోతుంది. ఆ గొంతు డ్రైనెస్ వల్ల కూడా ఊరికే దగ్గు, జలుబు అనేది కూడా ఊరికే ట్రిగర్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ముక్కు కండరాలు అనేవి వాచిపోతాయి. ఇది నేజల్ పాలిప్స్ అంటుంటారు. ఆ పాలిప్ అనేది కూడా ఈ నోస్ ఎలర్జీ వల్ల కూడా రావచ్చు. ఎన్నో ఏళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉండడం వల్ల ఈ నేజల్ పాలిప్స్, నోస్ పాలిప్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ముక్కులో కండరం ఇంత వాచిపోయి ఉంటుంది.
అది కొంతమందికి రెండు ముక్కుల్లోనే ఉంటుంది, ఎడమ కుడి రెండు ముక్కుల్లోనే ఉంటుంది అనమాట. అలా ఈ నేసల్ పాలిప్స్ అనేవి కూడా ఊరుకూరికే ఫామ్ అవుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే మీకు వినికిడి సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. సార్ ఇప్పుడు మీరు రకరకాల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ని సీరియస్‌గా గూడా ఉంటాయని జెప్పారు. వీటితో పాటు అది లంగ్స్‌కి కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? యాక్చువల్‌గా ఈ నోస్ ఎలర్జీ అనేది లంగ్స్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే. కొంతమందికి చల్లగాలిలోకి వెంటనే వెళ్ళంగానే ఆయాసం రావడం, మరియు ఊరికే తుమ్ములనేవి రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన ముక్కు ఇంకా మన ఊపిరితిత్తులు వేరు వేరు భాగాలు. ఇదంతా ఒకటే ఎయిర్‌వే అన్నమాట. ఒకటే ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటుంది. ఓకే. మనము రాత్రిపూట గనక ఈ నోస్ ఎలర్జీ అనేది ట్రిగ్గర్ అయ్యి, దీనివల్ల ముక్కులు గారుతూ ఉంటే, మనకు ముక్కు బ్లాక్ అయిపోవడం వల్ల మన గొంతు ఎనక భాగంలోకి ఈ నీళ్ళనేవి వెళ్తూ ఉంటాయి. దాన్నే పోస్ట్ నాజల్ డ్రిప్ అంటారనమాట. అంటే గొంతు వెనక భాగంలోకి వెళ్తూ ఉంటదన్నమాట. ఇలా దీనివల్ల పొద్దున్నే లేవంగానే దగ్గు, ఆయాసం, ఊరికే ముక్కులు గారడం ఇట్లాంటివన్నీ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇంకా పిల్లి కూతలు అనేవి కూడా చాలా కామన్ ఈ నోస్ ఎలర్జీ వచ్చిన వాళ్ళకి. ఇది లంగ్స్ ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం చాలా ఉందన్నమాట. సరే ఈ నోస్ ఎలర్జీ వల్ల ఒక ముక్కులనేవి బ్లాక్ అయిపోతాయి. దానివల్ల నోటి ద్వారా వాళ్ళు బ్రీతింగ్ తీసుకుంటారు అని జెప్పారు. సో దీనివల్ల రాత్రిపూట వాళ్ళకి నోటితో బ్రీతింగ్ తీసుకోవడం వల్ల గురక రావడం గూడా ఉంటుందని జెప్పారు. సో ఈ గురక రావడం వల్ల బ్రీతింగ్ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నారు కదా! ఈ బ్రీతింగ్ అనేది మనకి హార్ట్‌కి సంబంధించింది కాబట్టి హార్ట్ మీద గూడా ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఈ నోస్ ఎలర్జీ అనేది? అంటే హార్ట్ అటాక్ దాకా వెళ్తుందా రాత్రి పడుకున్నప్పుడు? అయితే చాలా మంది నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ముక్కు దిబ్బడ అనేది ఉంటుంది. ఓకే. ఈ ముక్కు దిబ్బడ ఎందువల్ల వస్తుందంటే మనం ముందు మాట్లాడుకున్నాం. ఓకే. ఈ ముక్కులో కండరాలు ఉంటాయన్నమాట. మనము ముక్కులోంచి ఊపిరి తీసుకోకపోతే ముక్కు కండరాలు అనేవి శ్వాసని ఆపేస్తాయి. ఓకే. శ్వాసను ఆపేయడం వల్ల హఠాత్తుగా మనం ఒక 10 సెకండ్లు మనకి ఊపిరి అనేది ఆగిపోతుంది. ఓకే. ఊపిరి ఆగిపోవడం వల్ల మనం హఠాత్తుగా లేస్తాం అన్నమాట. ఓకే. నిద్ర అనేది లేస్తాం. నిద్ర అనేది హఠాత్తుగా లేస్తాం. ఓకే. సో హఠాత్తుగా నిద్ర లేవడం వల్ల కూడా అసలు నిద్రలేమితనం అనేది చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. బీపీ నుంచి హార్ట్ అటాక్ కి దారి తీస్తుంది. ఇలా నిద్ర లేకపోవడం, దీనివల్ల బీపీ రావడం, బీపీ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇట్లా ఊరికే మనకి నిద్రలో హఠాత్తుగా లేవడం వల్ల మనం చాలా భయపడుతూ ఉంటాం. ఇలా భయం కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ రాత్రిపూట ఎఫెక్ట్ చూపిస్తుందన్నారు. అంటే ఇది పెద్దవాళ్ళలోనే ఉంటుందా? పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ నోస్ ఎలర్జీ అనేది చిన్న పిల్లలు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే ఎంతసేపు మట్టిలో ఆడుకున్నా గానీ వాళ్ళకేం కాదు. కొంతమంది పిల్లలకి మట్టిలో ఒక 2 నిమిషాలు ఆడుకున్నా గానీ వెంటనే తుమ్ములు, దగ్గు, జలుబు, వాళ్ళ మొహం ఇట్లా వాచిపోవడం ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. అది మనం ముందే గమనించుకుంటూ ఉండాలి. రాత్రిపూట మనం చూస్తుంటాం, చాలా మంది పిల్లలు దగ్గుతూ ఉంటారు. అది కూడా దగ్గు అనేది వాళ్ళ లంగ్స్ నుంచి వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం క్లియర్ గా తెలుసుకుంటూ ఉంటే చాలా ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అది చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ చేసే అవకాశం కూడా చాలా ఉందన్నమాట. తల్లిదండ్రులు అనేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని పిల్లలకి అది కామన్ కోల్డా లేదా నోస్ ఎలర్జీయా అనేది వాళ్ళు ఆలోచించుకొని చూపించుకోవాలి. ఓకే. అలాగే సార్ కొంతమందికి ఈ చెవిలో గుయ్యని సౌండ్ వస్తూ ఉంటుంది. సో దానికి అలాగే వినికిడి సమస్యలు కొంతమంది సరిగా వినిపించకపోవడం, చెవంతా లాగినట్టు అనిపించడం, దిమ్మెక్కినట్టు అనిపించడం. సో దీనికిను ఈ నోస్ ఎలర్జీకి ఏమైనా సంబంధం ఉంటుందా? అయితే దీనికి నోస్ ఎలర్జీకి చాలా సంబంధం ఉందండి. మనం ఎక్కడికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఈఎన్టీ అని అంటారు. ఇయర్, నోస్, థ్రోట్. ఇలా మొత్తం మన సిస్టమ్ అంతా కూడా చాలా లింక్డ్ అన్నమాట. ఒకదానికి ఎఫెక్ట్ అయితే ఇంకొక దానికి తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నోస్ ఎలర్జీని ఎన్నో ఏళ్ళుగా ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు అనుకోండి, అది వినికిడి సమస్యకి దారి తీస్తుంది. మీకు గుయ్యమని చెప్పి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మన ముక్కు వెనకాల ఒక నాళం ఉంటుంది అనమాట. అది చెవికి డైరెక్ట్ గా కనెక్షన్ ఇస్తుంది. మన ముక్కు మూసుకుపోతే అది కూడా మూసుకుపోతుంది. అలా చెవు మూసుకుపోవడం వల్ల గుయ్యి గుయ్యి అని చెప్పి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక తేనెటీగ తిరుగుతున్న శబ్దం లాగా వినిపిస్తూ ఉంటుంది. అది కొంతమందికి రాత్రిపూట వినిపిస్తుంది, కొంతమందికి పొద్దున్న పగలంతా వినిపిస్తుంది, కొంతమందికి సాయంత్రం అయ్యేసరికి వినిపిస్తుంది, కొంతమందికి సీజనల్ చేంజ్ వల్ల వినిపిస్తుంది. చలికాలంలో ఎక్కువ వినిపించవచ్చు, ఎండాకాలంలో ఎక్కువ వినిపించవచ్చు.
ఇలా వినికిడి సమస్యకి తొందరగా దారి తీసే అవకాశం ఉంది. ఇలా గుయ్యమని శబ్దం వినిపిస్తూ వినిపిస్తూ వినికిడి శక్తి అనేది తగ్గిపోతుంది. ఓకే. అప్పుడు మీరు ఎన్ని టెస్టులు చేయించుకున్నా గానీ మీకు అర్థం కాదు. అది నోస్ అలర్జీ వల్ల వచ్చింది అని చెప్పి మనకొక కంక్లూజన్ అనేది అర్థం కాదు. ఓకే. సార్ ఈ నోస్ అలర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్. వానికి ట్రీట్మెంట్ విషయానికొస్తే యాక్చువల్‌గా ఏం చేస్తా ఉంటారంటే నార్మల్‌గా అలర్జీ వచ్చినప్పుడు, తుమ్ములు వస్తున్నప్పుడు ఏదో ఆర్ఎంపీ హాస్పిటల్‌కెళ్తారు. లేదా ఏదో మెడికల్ హాస్పిటల్‌కెళ్ళిపోయి ఆళ్ళేదో మెడిసిన్ ఇస్తారు, వాడతారు. అదొక 2, 3 రోజులు బానే పనిచేస్తది, తగ్గుతది, వదిలేస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసినా గూడా అయ్యే వాడుతూ ఉంటారు. సిట్రిజన్ అని కొంతమంది వాడుతూ ఉంటారు. తుమ్ములెక్కువ వస్తున్నాయని జెప్పేసి. అవి వాడడం వల్ల మంచిదేనా? కాదా? అది వాడొచ్చా అసల? లేదా హోమియోపతి తీసుకుంటే హోమియోపతి దానికంటే ఎలా పనిజేస్తుంది? ఏది బెటరు? హోమియోపతి వాడాలా? లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాలా? అయితే ఈ నోస్ అలర్జీకి వల్ల వచ్చే ఈ ముక్కులు దురద గానీ, తుమ్ములు గానీ వీటి వల్ల చాలా మంది వెంటనే మీరు చెప్పినట్టు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఓకే. వాళ్ళు ఒకటే మాత్ర ఇస్తారు. అది ఏసుకోగానే మీకు కంటిన్యూస్‌గా రోజంతా నిద్రొచ్చినట్టే ఉంటుందసలు. మీరు ఏ పని చేయలేరు. యాక్టివ్‌గా ఉండలేరు. మీ వర్క్ మీరు చేసుకోలేరు అసలు. ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా మీకు నిద్రొస్తుంది. ఏమన్నా వర్క్ చేసుకుందామన్నా నిద్రొస్తుంది. హ్మ్. చదువుకుందామన్నా నిద్రొస్తుంది. అలా చాలా వరకు నిద్ర వస్తూనే ఉంటుందన్నమాట. ఆ టాబ్లెట్ గాకుండా స్ప్రేస్ అని ఇస్తారన్నమాట. హ్మ్. స్ప్రేలు మరియు ఇన్‌హేలర్స్ ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు. ఆ స్ప్రే వల్ల ఏంటంటే స్ప్రే తీసుకున్నప్పుడైతే ముక్కంతా వాచిపోయి మొత్తం ఎర్రగా అయిపోతుందన్నమాట. దానివల్ల ముక్కులో బ్లాక్ అయితే పోతుంది గానీ, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఉంటాయన్నమాట. చాలా ఇరిటేషన్ అవుతూ ఉంటుంది. ఆ ముక్కు స్ప్రే కొట్టుకున్నంత సేపు మాత్రమే మీకు బ్లాక్ అనేది ఉండదు. రిలీఫ్. కానీ స్ప్రే అనేది తీసేసిన తర్వాత స్ప్రే వాడకుండా ఉన్నప్పటి నుంచి మళ్ళీ మొదలవుతుందన్నమాట. మళ్ళీ ఈ కంప్లెయింట్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. హ్మ్. కాబట్టి అది వాడకపోతేనే బెటర్ అని నా ఉద్దేశం. హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే నీట్‌గా పేషెంట్ హిస్టరీ అంతా తీసుకుంటామండి. పేషెంట్ హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ అమ్మ సైడ్ గాని, నాన్న సైడ్ గాని ఎవరికన్నా ఇట్లాంటి కండిషన్స్ గాని, ఇట్లాంటి ట్రిగ్గర్స్ గాని, ఇట్లాంటి అలెర్జీస్ గాని వాళ్ళకేమన్నా ఉన్నాయా? అవన్నీ కనుక్కొని మొత్తం హిస్టరీ అంతా నోట్ డౌన్ చేసుకొని వాళ్ళకేం కంప్లెయింట్స్ వస్తున్నాయి. మనిషికి బట్టి మెడిసిన్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో, అలాంటప్పుడు హోమియోపతిలో అసలు పూర్తి క్యూర్ అనేది ఉంటుంది. మనం ప్రివెన్షన్ అనేది ఇస్తూ ఉంటామన్నమాట. ఇట్లా స్టార్టింగ్‌లోనే మీకు కోల్డ్‌తో సఫర్ అవుతూ వచ్చినప్పుడు, కోల్డ్ తగ్గకపోతూ ఉంటే, అది నోస్ అలర్జీ అని మీరు డౌట్ పడుతూ ఉంటే గనక హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే. దానిలో అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. కేస్ టేకింగ్ చాలా నీట్‌గా తీసుకుంటూ ఉంటాం. ఓకే. అలాగే ఇప్పుడు ఈ హోమియోపతి అనేది బెస్ట్ అని జెప్పారు. ఎన్ని రోజులు వాడాల్సొస్తది? ఈ నోస్ అలర్జీ విషయంలో? యాక్చువల్‌గా అయితే మీరు కోర్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. పేషెంట్‌ని బట్టి కోర్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొంతమంది కొంతమందికి 3 మంత్స్‌లో తగ్గిపోవచ్చు. కొంతమందికి 3-6 మంత్స్‌లో తగ్గిపోవచ్చు. కొంతమందికి 6-9 మంత్స్‌లో తగ్గిపోవచ్చు. కానీ 100% క్యూర్ అనేది మన దగ్గర ఉంటుంది. రికవరీ, క్యూర్ అనేది చాలా వరకు మన దగ్గర పాసిబుల్ అవుతుందన్నమాట. అదే వాళ్ళ దగ్గర అయితే క్యూర్ అనేది ఉండదు. ఎన్ని ఎన్ని రోజులని మీరు నిద్ర మాత్రలాగా యేసుకుంటూనే ఉంటారు. హ్మ్. అందుకని మన దగ్గర హోమియోపతిలో చాలా వరకు 100% రిజల్ట్స్ అనేది ఉంటుంది. అలాగే సార్ ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మామూలుగా హ్మ్. అలోపతి వాటిలో తీసుకున్నప్పుడు కొంతమంది ఒక 6 మంత్స్ వాడతారు. హ్మ్. వాడిన తర్వాత వాళ్ళకి బానే ఉన్నట్టు అనిపిస్తుంది. హ్మ్. ఇంకొక 6 మంత్స్ వరకు రాకుండా బానే ఉంటది. మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతా ఉంటది. హ్మ్. అట్లాంటి కండిషన్స్ హోమియోపతి ద్వారా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. అయితే మన దగ్గర ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఉంటాయండి. అసలు కండిషన్ అనేది వెంటనే రాకుండా, రిలాప్స్ అనేది అవ్వకుండా, హ్మ్. మళ్ళీ ఇంకొకసారి అనేది రాకుండా మన దగ్గర చాలా వరకు క్యూర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అయితే మనం పేషెంట్‌ని బట్టి, కాన్స్టిట్యూషన్‌ని బట్టి పేషెంట్‌ని అంటే నీట్‌గా స్టడీ చేసుకొని, వాళ్ళ మనిషికి ఏం అవుతుంది, ఏ మెడిసిన్ అయితే మనం ఇస్తాము, ఆ మెడిసిన్‌ని బట్టి వాళ్ళకి ఎప్పుడు ఎక్కువవుతుంది, ఎప్పుడు తక్కువవుతుంది, ఇలాంటి క్వెషన్‌లన్నీ చాలా వరకు అడిగి పేషెంట్ కేస్ హిస్టరీ తీసుకొని అప్పుడే ఇస్తాం కాబట్టి ఇంకొకసారి రిలాప్స్ అనేవి మన దగ్గర అయితే అవ్వవు. సార్ అలాగే కొంతమందికి నోస్ అలర్జీ అనేది ఎక్కువ రోజులు అలాగే దాని వల్ల ఇబ్బంది పడడం వల్ల వాళ్ళకి ముక్కు లోపల ఒక కండ అనేది ఉబ్బిపోయి, లావుగా అయిపోయి, అడ్డుపడిపోయినట్టు అయిపోతుంది. అలాంటి కండిషన్స్‌లో ఏం చెప్తారంటే సర్జరీ చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తుంటారు. హ్మ్. అలాంటి కండిషన్స్‌ని కూడా మనం హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చా? అయితే చాలా వరకు అసలు సర్జరీ అనేది అవసరం పడదండి. ఇట్లాంటి ముక్కు కండరాలనేవి వాటిని నాసల్ పాలిప్స్ అంటారనమాట. ఓకే. నాసల్ పాలిప్స్ అనేవి చిన్న పిల్లల నుంచి అడల్ట్స్ వరకు చాలా వరకు కామన్‌గా వస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. ఈ నాసల్ పాలిప్స్ కొంతమందికి ముక్కంతా ఆక్యుపై చేసేసి చాలా ఏళ్ల వరకు గూడా ఉంటాయి. ఓకే. వాటిని వాళ్ళు ఇగ్నోర్ గూడా చేస్తూ ఉంటారనమాట.
అలాంటప్పుడు అది వేరే కండిషన్స్ లో కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందికి అసలు ఇంత బ్లాక్ అయినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది వెంటనే ఇంకా సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి. అందుకని సర్జరీ చేయించేసుకుంటారు. ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉంటాయంటే మళ్ళీ వెంటనే వస్తూ ఉంటాయి. నాజల్ పాలిప్ గ్రోత్ అనేది చాలా అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు హోమియోపతిలో సర్జరీయే అవసరం పడదు. అసలు సర్జరీ అవసరం లేకుండా దాదాపుగా 100 మంది ఉంటే అందులో 95 మందికి దాదాపుగా క్యూర్ అనేది ఉంటుందన్నమాట. మన దగ్గర ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉంటాయి. అసలు ఏమి రాకుండా ముక్కులో కండరాలు అనేవి పెరగకుండా కూడా ఉంటాయన్నమాట. మనకి ముక్కు కండరాలు నార్మల్ గా అయితే టర్బినేట్స్ అని ఉంటాయన్నమాట. ఆ టర్బినేట్స్ అనేవి నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి చాలా వరకు పెరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుకున్నట్టు ఈ ముక్కు అనేది ఒక ఇల్లు అనుకోండి, అదొక వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. ఆ టర్బినేట్స్ అనేవి అంత స్టాపింగ్ చేసేస్తూ ఉంటాయి. ఏం వచ్చినా గానీ, ఏ పార్టికల్స్ వచ్చినా అక్కడ ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి చాలా వరకు ముక్కు కండరాలు దాదాపుగా పెరిగే అవకాశం ఉంటుంది. చాలా లావుగా అయిపోవడం, అది ఎండ్ వరకు వాళ్ళు చూసుకోకుండా ఉంటే సర్జరీకి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట. మన దగ్గర అంతవరకు వచ్చినా కానీ సర్జరీకి వెళ్లకుండా మన హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తోటి పూర్తిగా క్యూర్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే సార్. అలాగే ఈ నోస్ ఎలర్జీకి సంబంధించి ఎలా ఉంటుందంటే, కామన్ గా తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ ముక్కు కారడము లేకపోతే తుమ్ములు రావడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో నార్మల్ కోల్డ్, జలుబు చేసింది అనుకోని, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా కానీ జలుబు చేసింది అనుకోని ఏదో నార్మల్ టాబ్లెట్లు వాడతారు, నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఇలాంటి వాటికి అది నోస్ ఎలర్జీ, అలర్జిక్ రైనైటిస్ అని తెలుసుకోవడానికి ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా? అవసరమా? ఒకవేళ చేయించుకోవాల్సి వస్తే ముందుగా గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి? అయితే కొన్ని పరీక్షలు అయితే ఉన్నాయండి. ఫస్ట్‌ది ఏంటంటే ఐజీఈ టెస్ట్ అన్నమాట. ఐజీఈ టెస్ట్ అనేది మీకు బాడీలో ఎంత ఐజీఈ అనేది ఎక్కువ ఉంది అనేది చూపిస్తుందన్నమాట. అది ఉంటే ఎలర్జీ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఐజీఈ ఎక్కువ ఉంటే చాలా వరకు తొందరగా ఏ ఎలర్జీ ఉన్నా గానీ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుప్పొడి గానీ, లేదంటే దుమ్ము, ధూళి గానీ, లేదా పెట్ ఫర్ గానీ, ఇట్లాంటివన్నీ ఈ మూడిట్లో ఏది మీకు తొందరగా ఎఫెక్ట్ చేస్తున్నా గానీ ఐజీఈ టెస్ట్ అనేది చేయించుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే స్పెసిఫిక్ ఐజీ టెస్ట్ అని ఉంటుంది. ఈ స్పెసిఫిక్ ఐజీ టెస్ట్ అనేది మీరు దేని వల్ల అసలు మీకు ఐజీ అనేది పెరుగుతుంది మీ రక్తంలో అనేది క్లియర్ గా తెలుస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ మైట్స్ అని ఉంటాయి అన్నమాట. అవి కొన్ని జీవాలు ఉంటాయి అన్నమాట. అవి దుమ్ములో ధూళిలో ఉంటాయి అన్నమాట. అవి ఒక దుమ్ములో ఉండే పురుగులు. ఆ పురుగుల వల్ల మీకు గనక ఎక్కువ అలర్జీ వస్తుందా అనేది మీకు తెలుస్తుంది. దేని వల్ల ఎక్కువ వస్తుంది అనేది ఆ స్పెసిఫిక్ ఐజీ టెస్ట్ లో తెలుస్తుంది. మీకు పురుగుల వల్ల వస్తుందా, లేదంటే పుప్పొడి వల్ల వస్తుందా, లేదా యానిమల్స్ వల్ల వస్తుందా, లేదా మీరు బైక్ నడపడం వల్ల కానీ ఆ దుమ్ము వల్ల వస్తుందా, లేదా ఇంట్లో ఉన్న దుమ్ము వల్ల వస్తుందా, ఇట్లా మీకు స్పెసిఫిక్ ఐజీ టెస్ట్ లో తెలుస్తుంది అనమాట. ఈ రెండు కాకుండా చాలా కామన్ గా చేయించుకునే టెస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో ఇసినోఫిల్ టెస్ట్ అనమాట. ఇసినోఫిల్ కౌంట్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, మీకు ఎలర్జీ చాలా ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇది ఈజీగా ఎవరైనా చేయొచ్చు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది అందులో మీకు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అన్నీ తెలుస్తాయి. అందులో ఈసినోఫిల్ కౌంట్ అని కూడా ఉంటుంది. అది కూడా మొత్తం తెలుస్తుంది అన్నమాట. ఈ మూడు కాకుండా కూడా నేసల్ స్మియర్ అని ఉంటుంది అనమాట. నేసల్ స్మియర్ అంటే మీకు ముక్కులో నుంచి కొంచెం ఫ్లూయిడ్ తీసుకుంటారు అనమాట. అది తీసుకొని మైక్రోస్కోప్ లో టెస్ట్ చేస్తారు, ఏముంది అసలు ఏంటి ఇది అని చెప్పి టెస్ట్ చేస్తారు అనమాట. ఇది కాకుండా నేజల్ ఎండోస్కోపీ చేస్తారు. ముక్కులోకి ఒక చిన్న కెమెరాని పంపిస్తారు. పంపించి చూసి మీకు దేని వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది, అసలు ఎక్కడుంది ప్రాబ్లం ఏంటి అని చెప్పి, అవి కండరాలు లావైపోవడం వల్ల, పాలిప్ వల్లనా, లేదా దేని వల్ల అని చెప్పి ఆ టెస్ట్ లో క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. ఇంకొక లాస్ట్ టెస్ట్ ఏంటంటే చాలా వరకు ఇది సైనసైటిస్ లో చేయిస్తారు. నోస్ ఎలర్జీలో ఎక్కువ చేయించారు అసలు ఇది ఏంటంటే ఎక్స్రే ఇంకా సిటీ స్కాన్, ఇవి రెండు చాలా కామన్ టెస్ట్లు, కానీ అవసరమైతే తప్ప చేయించారు అనమాట. సిటీ స్కాన్ లో మీకు సైనస్ ప్రాబ్లం ఉందా, అసలు ఎందుకు వస్తుంది, చీమ్ ఏమన్నా ఉందా, ఇట్లాంటివన్నీ నోస్ ఎలర్జీ వల్ల సైనస్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దేని వల్ల వస్తుంది అని చెప్పి సిటీ స్కాన్ లో ఫైనల్ గా తెలిసిపోతుంది. కానీ బేసిక్ టెస్ట్ ఏంటంటే ఐజీఈ ఇంకా ఇసినోఫిల్ కౌంట్, ఇవి చాలా కామన్ గా చేయించుకునే టెస్ట్. ఇంకా మీకు కావాలంటే ఇసినోఫిల్ కౌంట్ ఒక్కటి చేయించుకున్నా మీకు అర్థమవుతుంది అనమాట. సరే, ఈ నోస్ ఎలర్జీకి ఫైనల్ గా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఇంట్లోనే ఏమైనా చిన్న చిన్న జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చా? సో మీరు ఏమన్నా ఎప్పుడన్నా కాజ్ కానీ ఐడెంటిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, లేదా కాజ్ ఐడెంటిఫై చేయకపోయినా ఇంటిని దుమ్ము ధూళి నుంచి నీట్ గా ఉంచుకోవడం ఫస్ట్ థింగ్. బెడ్షీట్ల మీద అట్లీస్ట్ వారానికి ఒకసారైనా మార్చేసుకోవడం చాలా మంచిది అనమాట. బెడ్షీట్లు మీరు పడుకొని లేచినప్పుడు అవే డేంజర్ అని.
అందులోనే చాలా వరకు మీకు ఎలర్జీ కలిగించేవన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట. బెడ్షీట్, దిండు ఇట్లాంటివన్నీ మార్చుకుంటూ ఉండాలి ఫస్ట్, సెకండ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆహారపు అలవాట్లు అవన్నీ మార్చుకుంటూ ఉండాలి. దేనివల్ల నాకు ఎలర్జీ వస్తుందని గమనించుకోవాలి. ఇంకా చల్లదనం మీరు కనుక ట్రావెలింగ్ చేసే వాళ్ళైతే రోజు హెల్మెట్ పెట్టుకోవడం, మళ్ళీ దానికి కర్చీఫ్ కట్టేసుకోవడం, అట్లా ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి. లేదా నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఆవిరి పట్టేసి, సాదా ఆవిరి, అందులో ఏ క్యాప్సూల్స్ వేసుకోకూడదు, జెండు బామ్ రాసుకోకూడదు, ఏం వేసుకోకూడదు. సాదా ఆవిరి పట్టేసి పడుకోవాలన్నమాట. మన హోమియోపతి మెడిసిన్స్ తోటి, మళ్ళీ హోమ్ రెమెడీస్ తోటి చాలా వరకు తగ్గిపోయే అవకాశం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, అలర్జిక్ రైనైటిస్, నోస్ ఎలర్జీ గురించి ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇవాళ క్లియర్ గా తెలుసుకున్నాము. ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఏమున్నా గానీ, ఈ ప్రాబ్లమ్ తో మీరు చాలా రోజులుగా బాధపడుతున్నా గానీ, వెంటనే ఫిడికస్ హోమియోపతిని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 7997101303 నంబర్ కి కాంటాక్ట్ అయ్యి రామారావు గారిని కాంటాక్ట్ అవ్వి ఆయన చెప్పే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి. అలాగే ఫిడికస్ హోమియోపతిలో 2 రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఆఫ్లైన్, ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే మీరు డైరెక్ట్ గా ఈ నంబర్ కి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. లేదు మీరు ఎక్కడైనా దూరంగా ఉంటే ఈ నంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ లో కూడా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఈ 2 ఆప్షన్స్ ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.